హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మెహమూద్ ఫ్రమ్ ఆటోమోటివ్ వ్లాగ్స్. మనం ఇవాళ BS6 బొలెరో పికప్ స్కానింగ్ చేస్తున్నాము. పికప్ రావట్లేదు, ఎక్సలేటర్ అవ్వట్లేదు అని DTC చెక్ చేస్తే థ్రోటల్ వాల్యూ పొజిషన్ సెన్సార్ SRC హై OC అని వస్తుంది. అయితే ఇది చాలా వరకు వైరింగ్ కంప్లైంటే కావచ్చు. ఇది వైరింగ్ కంప్లైంట్ ఉంది అని మనము చెక్ చేస్తే 90% వైరింగ్ కాలిపోయి ఉండే. ఈ థ్రోటల్ బాడీ ఇది టోటల్ బాడీ వైరింగ్ ఇలా వెళ్తుంది. ఇక్కడ వైరింగ్ షార్ట్ అయిపోయింది. వైరింగ్ షార్ట్ అయిపోతే మనము టెంపరవరీగా ఏదేది కావాలో ఆ వైరింగ్ మొత్తం ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాము. కానీ డీప్ వైరింగ్ కావాలి అని చెక్ చేస్తే చాలా వరకు 90% వైరింగ్ ఓపెన్ చేసినాము. బ్యాటరీ కేస్ కాడ చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. హీట్ అయిపోయి డ్యామేజ్ అయిపోయింది. మెయిన్ వైర్కి కనెక్ట్ అయిపోయి హీట్ అయిపోయింది. ట్యూబ్స్ అన్నీ మెల్ట్ అయిపోయినాయి. ఇవన్నీ చెక్ చేసినాము. ఈ కొత్తది థ్రోటల్ బాడీ చెక్ చేసి తీసుకొచ్చాము. ఈ థ్రోటల్ బాడీ సాకెట్ తీసి మనము చెక్ చేద్దాము అని అంతా వైరింగ్ అంతా పిన్ టు పిన్ చెక్ చేసి మొత్తం డ్యామేజ్ ఉన్న కాడ అంతా మనము టేప్స్ పెట్టేసి ఈ ట్యూబ్ వల్ల ఈ హీట్ అయిపోయి కాలిపోయింది. అయితే అక్కడ ఏదైతే కాలిపోయిందో పిన్ టు పిన్ మనం కలర్ టు కలర్ చెక్ చేసుకొని ఈ కలిపేసిన తర్వాత మేము ఏది డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ని తీసేసినాం. అయినా DTC వెళ్ళట్లేదు. అయితే థ్రోటల్ బాడీ కొత్తది తీసుకొచ్చాము. థ్రోటల్ బాడీ కొత్తది తీసుకొచ్చి చెక్ చేద్దాము అని చెక్ చేస్తే ఇప్పుడు పాతది థ్రోటల్ బాడీ వెహికల్కి ఉన్న థ్రోటల్ బాడీ సాకెట్ ఓపెన్ చేస్తుంది. ఈ థ్రోటల్ బాడీ తీసేసి కొత్త థ్రోటల్ బాడీ సాకెట్ పెట్టి మళ్ళీ రీచెకప్ చేద్దాము. థ్రోటల్ బాడీ సాకెట్ పెట్టేసి మనము DTC కూడా క్లియర్ చేసి చెక్ చేసుకుందాము. DTC ఏమొస్తుందో చెక్ చేసిన తర్వాత చూద్దాము. అయితే ఈ థ్రోటల్ బాడీ పెట్టేసిన తర్వాత ఓపెన్ సర్క్యూట్ అనేది హీల్డ్లోకి వచ్చేసేయాలి. థ్రోటల్ వాల్యూ పొజిషన్ సెన్సార్ అనేది హీల్డ్లోకి వచ్చేసింది. ఇవి కూడా రెండు కూడా హీల్డ్లోకి వచ్చేసినాయి. అంటే ఇది 90%, 100% DTC క్లియర్ అన్నట్టు. 100% DTC క్లియర్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు అని చూసుకున్నట్టే. అయితే మనం క్లియర్ చేసి కూడా చెక్ చేద్దాము. ఒకసారి DTC క్లియర్ చేసిన తర్వాత ఏదైనా DTC ఉంది అంటే రివోక్ అవుతుంది. ఏది DTC లేకపోతే రివోక్ అవ్వదు. అయితే ఇప్పుడు మనకు హీల్డ్లోకి వచ్చేసింది కాబట్టి ఈ DTC అనేది హీల్డ్లో నుంచి రివోక్ అవ్వదు, వెళ్ళిపోతుంది, మొత్తానికి డిలీట్ అయిపోద్ది. మళ్ళీ ఎందుకన్నా మంచిది మనం చెక్ చేసుకుందాము అని నేనేం చేసినామంటే మళ్ళీ థ్రోటల్ బాడీ పొజిషన్ సెన్సార్ ఏదైతే ఉందో న్యూకి సాకెట్ పెట్టాము, తీసేసి ఓల్డ్కి పెడదాము. ఇదంతా లైవ్లో చేస్తున్నాం కాబట్టి ఏది మిస్ అవ్వద్దు అని అంతా లైవ్లో రికార్డ్ చేస్తున్నాం. ఇదంతా ఎక్కడ పాస్ చేయకుండా ఏది చేయకుండా చేస్తున్నాం. ఇది ఓల్డ్ థ్రోటల్ బాడీ పొజిషన్ సెన్సార్ పెట్టేసిన తర్వాత మనకు ఓపెన్ సర్క్యూట్ అనేది వాల్యూ హైబ్రిడ్ అనేది వచ్చేసింది. ఓపెన్ సర్క్యూట్ అది హీల్డ్లోకి వెళ్ళిపోయింది, కానీ థ్రోటల్ వాల్యూ పొజిషన్ సెన్సార్ అనేది హీల్డ్లోకి వెళ్ళిపోవట్లేదు. సరే, మనం క్లియర్ చేసి కూడా చెక్ చేసుకుందాము. క్లియర్ చేసిన తర్వాత మనకు ఏదైనా పాత DTC ఏదైనా క్లియర్ అవ్వని DTC ఉంటే మళ్ళీ రివోక్ అవుతుంది. ఎందుకంటే దానిపైన వర్క్ చేయాలి కాబట్టి ఇది రివోక్ అయింది. అంటే ఈ టోటల్ బాడీ పొజిషన్ సెన్సారే ఫెయిల్ అయిపోయింది. మనకు ఫెయిల్ అయిపోయిన టోటల్ బాడీ పొజిషన్ సెన్సార్ వైరింగ్ షార్ట్ వల్లనే ఫెయిల్ అయిపోయింది. ఇదైతే 100%. ఇక్కడ మనం ఏదైతే వైరింగ్ షార్ట్ అయిందో ఆ షార్ట్ ఉన్న డ్యామేజ్ ఉన్న వైరింగ్ హార్నెస్ని మొత్తం డిలీట్ చేసేసి ఎక్కడెక్కడ మనం ఉందో మొత్తం వైరింగ్ హార్నెస్ని రిమూవ్ చేసేసి పిన్ టు పిన్, సాకెట్ టు సాకెట్, వోల్టేజ్ టు వోల్టేజ్ కూడా చెక్ చేసి వైరింగ్ హార్నెస్ని డ్యామేజ్ ఉన్న వైరింగ్ హార్నెస్ మొత్తము రిపేర్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే థ్రోటల్ బాడీ ఓపెన్ చేసి ఈ థ్రోటల్ బాడీ ఓల్డ్ అండ్ న్యూ థ్రోటల్ బాడీ ఈ వైరింగ్ కూడా మనము షోరూంలో వైరింగ్ ఎలా వస్తుందో అలా వైరింగ్ ఆఫ్టర్ రిపేర్ కూడా చేసిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.